స్పాంజ్ టెక్నిక్ ఉంది కదా, ఇట్లా చూసుకోండి. కరెక్ట్గా దీని లోపలికి వచ్చినా మనకు ఫోల్డింగ్ సరిపోతుంది కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు. సో ఇది స్పాంజ్ టెక్నిక్. మనం ఇక్కడ ఒకసారి చూపించు. ఇక్కడ కలర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇష్టమైన కలర్స్ తీసుకోండి అండ్ వాటర్ని డైల్యూట్ చేసుకోండి. డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి డాబింగ్ అన్న, డాబింగ్ ఎంత చేసినా మనకి ఇట్లా మనం ఎంత చేసినా కూడా డాబింగ్ అంటే ఇది స్పాంజ్తో డాబ్ చేయడం అన్నమాట. కానీ క్లాత్ కలర్ తీసేసుకుంటుంది. కానీ తర్వాత మీరు కొన్ని ఇలా చూసుకోండి, డ్రై లైన్స్ వేయండి, తర్వాత మీరు డాబ్ చేసుకోండి కలర్స్ అనేది. డాబ్ చేయండి. మీ ఇష్టం, కలర్స్ మీకు మల్టిపుల్ ఎలా అనిపిస్తే అట్లా చేయండి. కలర్స్ పెంచేయండి. కలర్ ఎక్కువ పడుతుంది, దీనికి కలర్ ఎక్కువ పడుతుంది చూసుకోండి. డ్రాగ్ చేయడము, డాబ్ చేయడం అంటే చాలా, అది కూడా ఏంటంటే మీకు క్యాన్వాస్ మీదకి చాలా ఈజీగా వస్తుంది కానీ క్లాత్ మీదకి డాబ్ చేసినా తెలియదు అనమాట. సో ఎలా ఉంటుందంటే, కానీ స్పాంజ్తోనే చేయండి. ఇక్కడ నేనేం బ్రష్లు ఏమి యూజ్ చేయట్లేదు. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం అలా చేస్తున్నాము. డాబ్ చేసుకోండి. కలర్ ఇలాగే ఉంది అండ్ లైట్ కలర్ అంటే లైట్ కలర్ నుంచి తీసుకొని వస్తున్నాను. కలర్లు ఖచ్చితంగా మిక్స్ అయిపోతాయి. మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రం వేస్తున్నాం అన్నమాట దీంట్లో. ఎందుకంటే క్లాత్ మీద డాబ్ చేస్తే ఏమవుతుందంటే చూసారు కదా మీరు, అది క్యాన్వాస్ కాదు, మచ్చలు పట్టేసుకుంటుంది. కానీ ఇక్కడ మనం బొమ్మ వేయాలనుకుంటున్నాం, దీన్ని మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని డాబ్ చేసుకోండి. ఎక్కడైతే రెండు నేను డిజైన్ పెట్టాను కొంచెం అట్లాగా. మీరు వేస్తూ ఉంటే క్లాత్ లాగేసుకుంటూ ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని దాటి బయటికి రానివ్వండి, మనం ఇదే ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇది కూడా అంతే, ఫోల్డింగ్ ఇక్కడ దాకా చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకు ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కింద యూస్ అవుతుంది, క్యాన్వాస్ కాదు కాబట్టి డాబింగ్ ఆగదు. ఓకేనమ్మా, మనం ఏం చేసినా కూడా ఇది డాబింగ్ కూడా ఆగదు, అసలు ఈ క్లాత్ మీద ఆగదు. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం.